బేసిక్ థింగ్స్ యూ నీడ్ టు బికమ్ ఏ క్రికెటర్. నెంబర్ 1, నో ద గేమ్. క్రికెటర్ అవ్వాలంటే మీరు ముందుగా ఆ ఆట గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రికెట్లో వాడే టర్మ్స్ గురించి బాగా తెలుసుకోవాలి. బట్ ఇదంతా ఒక్క రోజులో అయ్యే పని కాదు. మీరు డైలీ గేమ్ ప్రాక్టీస్ చేస్తూనే కొత్త విషయాలు నేర్చుకోవాలి. అండ్ అలాగే మీరు టీవీలో మ్యాచ్ చూస్తున్నప్పుడు కామెంటరీ కనుక సరిగ్గా వింటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఈవెన్ ఈ మధ్యకాలంలో తెలుగు కామెంటరీ సరిగ్గా విన్నా సరే చాలా వరకు నాలెడ్జ్ పెంచుకోవచ్చు. సో క్రికెట్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మీరు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండాలి. కళలో కూడా క్రికెట్ గురించి నాకు మొత్తం తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదని చెప్పి ఫీల్ అవ్వకూడదు. నెంబర్ 2, ప్యాషన్ టువర్డ్స్ ద గేమ్. చాలామంది తమకు క్రికెట్పై ఉన్న ఇష్టాన్ని ప్యాషన్ అనుకుంటారు. బట్ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు క్రికెట్ ఇష్టమైతే దాన్ని డైలీ చూస్తారు అండ్ ఆడతారు, అంటే మీ దినచర్యలో క్రికెట్ కూడా ఒక భాగంలో ఉంటుంది. బట్ ప్యాషన్ అంటే అలా ఉండదు. క్రికెట్ ఒక్కటే మీ దినచర్యగా ఉంటుంది. ప్రతి నిమిషం కూడా గేమ్ గురించి ఆలోచిస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రికెట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్ళు దానివల్ల కలిగే లాభం గురించి ఆడరు. బ్రతకడానికి ఆక్సిజన్ ఎలాగో సేమ్ క్రికెట్ని కూడా అలానే ఫీల్ అవుతారు. సో డబ్బులు సంపాదించడం కోసమో లేదా పేరు వస్తుందనో లేక ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతారని చెప్పో క్రికెట్ని కెరియర్గా ఎంచుకోవద్దు. నాకు తెలిసి చాలామంది క్రికెటర్ అయితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది, మనకి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుందని చెప్పి క్రికెటర్ అవ్వాలనుకుంటారు. బట్ నిజమేంటంటే అలా అనుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా క్రికెటర్ కాలేరు. సో ఏదో నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని చెప్పి మీరు ఆట మీద అభిరుచి పెంచుకోవడం కంటే మీ మనసుకు నచ్చినప్పుడు మాత్రమే క్రికెట్ను కెరియర్గా ఎంచుకోండి. సింపుల్గా చెప్పాలంటే మీరు క్రికెట్ ఆడటం వల్ల గొప్ప వాళ్ళు కావాలి కానీ గొప్ప వాళ్ళు అవుతామని చెప్పి క్రికెట్ని ఎంచుకోకూడదు. నెంబర్ 3, స్టార్టింగ్ ఏజ్. క్రికెట్ ఆడటం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఈ డౌట్ అయితే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. సో జనరల్గా 9 సంవత్సరాల వయసు నుండి క్రికెట్ ఆడటం మొదలు పెడితే మీకు ప్లేయర్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 6 సంవత్సరాలుగా మొదలు పెడితే ఇంకా మంచిది. బట్ ఇలా చేయడం అందరికీ పాసిబుల్ కాదు. ఎవరైతే తమ పిల్లలను చిన్న వయసు నుండి క్రికెటర్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే తెరలిగా స్టార్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరే క్రికెటర్ కావాలనుకున్నారు బట్ కాలేకపోయారు, కానీ మీ కొడుకుని క్రికెటర్ చేద్దామని బలంగా ఫిక్స్ అయ్యారు. దెన్ మీరేం చేస్తారు? ఆటోమేటిక్గా చిన్న వయసు నుండే మీ అబ్బాయి లేదా అమ్మాయికి క్రికెట్ మీద ఇష్టం పెరిగేలా చేస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఇది పాసిబుల్ కాకపోతే మినిమం 12 సంవత్సరాల వయసు నుండి అయినా సరే మీరు క్రికెట్ ఆడటం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆ ఏజ్లో పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, అలాగే డిస్ట్రాక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అదే ఏజ్ పెరిగాక క్రికెట్ ఆడటం మొదలు పెడితే డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలేజ్ డేస్ నుండి క్రికెట్ ఆడటం మొదలుపెట్టి క్రికెటర్ అవుతానంటే 99% ఫెయిల్ అవుతారు. సో వీలైనంత తొందరగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టి 15 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రొఫెషనల్ క్రికెట్ నేర్చుకోవాలి. నెంబర్ 4, ఫిట్నెస్. క్రికెట్ ఆడాలంటే ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి. అలా ఉండాలంటే మీరు చిన్న వయసు నుండే ఒక అథ్లెట్లా తయారవ్వాలి. అంటే ప్రతిరోజు రన్నింగ్ మరియు ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మంచి ఆహారం తినడంతో పాటు ప్రాపర్ డైట్ పాటించాలి. అండ్ మీ స్టామినా కూడా టాప్ లెవెల్లో ఉండేటట్టు పెంచుకోవాలి. మెయిన్లీ మీ లైఫ్ స్టైల్ ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. సో జిమ్కి వెళ్ళి కండలు పెంచలేకపోయినా ఒక అథ్లెట్లా ఉండగలిగితే మీకు క్రికెటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో గైస్, క్రికెట్ రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్నింటినీ మీరు ఫాలో అవ్వాలి. ఇక ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రాసెస్ టు బికమ్ ఏ క్రికెటర్. నెంబర్ 1, జాయిన్ ఇన్ ఏ క్రికెట్ అకాడమీ. టు బీ ఫ్రాంక్, గల్లీ క్రికెట్ ఆడితే ఇంటర్నేషనల్ క్రికెట్ రావడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ప్రజెంట్ ఇండియాలో కాంపిటీషన్ మామూలుగా లేదు. ఒక చిన్న టెక్నికల్ లోపం ఉన్నా సరే మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు. సో మీరు టెక్నికల్గా మంచి ప్లేయర్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాలి. అండ్ అలా మారాలంటే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే ఏ ఏజ్లో క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వాలి? ఐడియల్గా చూసుకుంటే 12 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితే బెస్ట్. అంటే మీరు హై స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక మంచి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయితే చాలా మంచిది. ఇంకా లేట్గా కూడా జాయిన్ అవ్వచ్చు, బట్ మీరు ఎక్కువ జూనియర్ క్రికెట్ ఆడలేరు. అండ్ అలా ఆడలేకపోతే మీరు మీ స్టేట్ టీంలోకి సెలెక్ట్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. నెంబర్ 2, చూజ్ ఏ గుడ్ అకాడమీ అండ్ కోచ్. మీరు ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యే ముందు బాగా రీసెర్చ్ చేయాలి. ఏ అకాడమీలో జాయిన్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందో మీరు ముందుగానే రీసెర్చ్ చేసుకుని అలాంటి అకాడమీలో జాయిన్ అవ్వాలి. మరి ముఖ్యంగా మన ఏపీ మరియు తెలంగాణ నుండి ఇండియాకి సెలెక్ట్ అయిన తెలుగు క్రికెటర్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళ కోచ్ ఎవరు, వాళ్ళు క్రికెట్ రావడం కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారు, ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలి. అయితే సిటీలో ఉండే వాళ్ళకు ఇది కొంతవరకు ఈజీగానే ఉన్నా పల్లెటూరు నుండి క్రికెట్ రావాలనుకునే వాళ్ళకు ఇది చాలా కష్టమైన విషయం. సో అలాంటి టైంలో హాస్టల్ ఫెసిలిటీ ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ అవ్వడం లేదా ఒక మంచి క్రికెట్ అకాడమీకి దగ్గరగా ఉన్న స్కూల్లోనే జాయిన్ అవ్వడం చేస్తే ప్రతిరోజు అకాడమీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ ఒక క్రికెట్ అకాడమీలో మంత్లీ ఫీజు వచ్చేసి మినిమం 3,000 రూపాయల నుండి మ్యాక్సిమం 20,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అది కూడా అకాడమీ యొక్క ఫెసిలిటీస్ బట్టి. ఇన్ఫ్యాక్ట్ 3,000 కన్నా తక్కువ ఫీజు తీసుకునే అకాడమీలు కూడా ఉంటాయి, బట్ అంత క్వాలిటీ ట్రైనింగ్ ఉండదు. అలాగే హై రేంజ్ ఫెసిలిటీస్తో నెలకి 20,000 కంటే ఎక్కువ ఫీజు తీసుకునే అకాడమీలు కూడా ఉంటాయి. సో మీ బడ్జెట్కి తగ్గట్టు ఒక మంచి అకాడమీని చూస్ చేసుకోండి. నెంబర్ 3, ప్లే లోకల్ టోర్నమెంట్స్ అండ్ క్లబ్ క్రికెట్. క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత మీరు మెల్లగా స్కిల్స్ నేర్చుకోవడం మొదలు పెడతారు. అయితే మీరు నేర్చుకున్న స్కిల్స్ బాగా రాటు తేలాలంటే ఎక్కువ టోర్నమెంట్స్ ఆడాలి.
మీ స్కూల్ లేదా కాలేజ్ టీం తరపున పెద్ద టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, లేదా మీరు జాయిన్ అయిన అకాడమీకు ఒక క్లబ్ టీం ఉంటుంది. సో ఆ టీం తరపునైనా సరే మీరు ఫ్రీక్వెంట్గా టోర్నమెంట్స్ ఆడుతూ ఉండాలి. అండ్ ఆల్సో మీరు గేమ్ ఆడినప్పుడు లేదా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ప్లేయింగ్ స్టైల్ని మానిటర్ చేయడం కోసం ఎక్కువగా వీడియోలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ బౌలింగ్ యాక్షన్లో ఉన్న తప్పులు కానీ లేదా మీ బ్యాటింగ్ టెక్నిక్లో ఉన్న తప్పులు కానీ తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ప్లేయర్స్ యొక్క వీడియోస్ చూసే వాళ్ళ వీక్నెస్ను అపోనెంట్ టీమ్స్ కనిపెడుతూ ఉంటాయి. సో మీ కోచ్ చెప్పేదాంతో పాటు మీరు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ మానిటరింగ్తో మీ స్కిల్స్ని ఇంకా టాప్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ కోచ్ పని గేమ్ నేర్పడం వరకే, సెలక్షన్లో అతను ఎలాంటి సహాయం చేయలేరు. సో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా సొంతంగా కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. నెంబర్ 4, డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్. మీరు మీ స్కూల్ లేదా కాలేజ్ అండ్ లోకల్ టోర్నమెంట్స్లో బాగా పెర్ఫామ్ చేస్తే మీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మిమ్మల్ని సెలక్షన్ ట్రయల్స్కి పిలుస్తుంది. అండ్ ఆ ట్రయల్స్లో కూడా మీరు బాగా పెర్ఫామ్ చేశారంటే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ టీంలోకి సెలెక్ట్ చేస్తారు. ఒక్కోసారి అయితే మీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి సంబంధించిన సెలక్షన్ కమిటీ మీ పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్లో ఉన్నప్పుడు నేరుగా టీంలోకి తీసుకుంటారు. అండ్ దెన్ మీరు జిల్లా స్థాయిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ ఆడడం మొదలు పెడతారు. సో మీరు కనుక మీ డిస్ట్రిక్ట్ లెవెల్ టీంలోకి వెళ్ళి ఇలా టోర్నమెంట్స్ ఆడడం మొదలు పెడితే మీకు క్రికెటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. మరి ముఖ్యంగా కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ఇలాంటి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్లోనే ఎక్కువగా స్కౌటింగ్ నిర్వహించి మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్ను తమ ఫ్రాంచైజ్ తరపున గ్రూమ్ చేసుకుంటారు. అలాగే మీ సొంత రాష్ట్రం నిర్వహించే T20 లీగ్స్లో అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, తమిళనాడు అయితే తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక అయితే కర్ణాటక ప్రీమియర్ లీగ్, ఇలా మీ ఓన్ స్టేట్ లీగ్స్లో ఆడేందుకు ఆయా ఫ్రాంచైజీలు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఈవెన్ MS ధోని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటే ఒక ఆటగాడి జీవితంలో ముఖ్యమైన పార్ట్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎంత బాగా పెర్ఫామ్ చేస్తే అంత తొందరగా పై స్థాయికి వెళ్తారు. అయితే జిల్లా స్థాయి క్రికెట్లో అండర్-13, అండర్-15 మరి అండర్-19 వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో 19 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్లోకి సెలెక్ట్ అవ్వడం చాలా కష్టమైన పని. నెంబర్ 5, స్టేట్ లెవెల్ క్రికెట్. డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని స్టేట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ నేరుగా స్టేట్ టీంలోకి సెలెక్ట్ చేస్తుంది. అలాగే ఒక్కోసారి ఓపెన్గా సెలక్షన్ ట్రయల్స్ కూడా పెడుతూ ఉంటారు. సో ఆ ట్రయల్స్లో కనుక మీరు పాస్ అయ్యారంటే మీ స్టేట్ అసోసియేషన్లో ఒక మెంబర్గా మారిపోతారు. ఇక తర్వాత మీరు రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్-19 మరి అండర్-23 టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే కొన్ని డివిజనల్ టోర్నమెంట్స్లో కూడా మిమ్మల్ని ఆడిస్తారు. అండ్ స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాక మీకు మంచి డీసెంట్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు 17 లేదా 18 ఏళ్లలోపే స్టేట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయితే మీకు అండర్-19 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మీ స్టేట్ బేసిక్ లెవెల్లో మీరు కనుక బాగా పెర్ఫామ్ చేస్తే మీ స్టేట్ టీం తరపున ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ చేస్తారు. అంటే రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ ఇలా చాలా ఫేమస్ టోర్నమెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ మీరు కనుక మీ స్టేట్ టీం తరపున ఇలా నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లో ఆడడం మొదలు పెట్టారంటే మీ పేరు ప్రొఫెషనల్ క్రికెటర్స్ లిస్టులోకి చేరిపోతుంది. అలాగే మీకంటూ వికీపీడియాలో ఒక పేజ్ కూడా క్రియేట్ అవుతుంది. సో స్టేట్ ప్లేయర్ అయ్యే వరకు మీరు చాలా కష్టపడాలి. బట్ వన్ స్టేట్ ప్లేయర్ అయ్యాక మీ క్రికెట్ కెరియర్కు ఎలాంటి డోకా ఉండదు. ఈవెన్ మీరు డైరెక్ట్గా ఐపీఎల్ ఆప్షన్ కోసం BCCIకి అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆప్షన్లో ఏదైనా ఫ్రాంచైజ్ మిమ్మల్ని కొన్నారంటే మీకు ఐపీఎల్ ఆడే ఛాన్స్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుండి పై స్థాయికి వెళ్ళలేకపోతే ఎలాంటి స్టేట్ ప్లేయర్ అండ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీ సొంతంగానే ఒక క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ రీజనల్ లాంగ్వేజ్లో కామెంటరీ చేయడం, సెలక్షన్ కమిటీకి అప్లికేషన్ పెట్టుకోవడం, అలాగే సపోర్ట్ స్టాఫ్లోకి జాయిన్ అయ్యేందుకు BCCIకి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెంబర్ 6 అండ్ ఫైనల్ స్టెప్, ఇంటర్నేషనల్ క్రికెట్. మీ డ్రీమ్ యొక్క చివరి స్టెప్ ఇది. అయితే ఇండియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం అంటే అంత సులువేమీ కాదు. ఈవెన్ మీరు డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణించినా కానీ నేరుగా టీమిండియాలోకి తీసుకోరు. ముందుగా ఇండియా ఏ టీం తరపున ఆడేందుకు సెలెక్ట్ చేస్తారు. అండ్ అక్కడ కూడా మీరు బాగా పెర్ఫామ్ చేయడంతో పాటు లక్ కూడా కలిసి వస్తే అప్పుడు మీకు టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డొమెస్టిక్ క్రికెట్ నుండి ఇండియాలోకి రావడం చాలా కష్టం. బట్ మీకు స్పెషల్ టాలెంట్ ఉంటే IPL ద్వారా టీమిండియాలోకి రావచ్చు. అంటే బుమ్రాలో స్పెషల్ బౌలింగ్ యాక్షన్, ఉమరాన్ మాలిక్లో హై స్పీడ్ బౌలింగ్ చేయడం, ఇలా మీకంటూ ఎవరికి లేని ఒక స్పెషల్ టాలెంట్ ఉంటే IPL ద్వారా టీమిండియాలోకి రావచ్చు. సో గైస్, మీ టాలెంట్ను మీరు నమ్ముకుని డైలీ ప్రాక్టీస్ చేస్తే ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుండైనా సరే మీరు క్రికెటర్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్స్లో 50% పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే. అందుకే ప్రతి క్రికెటర్ యొక్క లైఫ్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో గైస్, క్రికెటర్ అవ్వాలంటే ప్రాసెస్ ఇది. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నా. అలాగే మీకు క్రికెట్ గురించి ఇన్-డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్న క్రికెట్ నాలెడ్జ్ అనే ప్లేలిస్ట్ని ఒకసారి చూడండి. అందులో క్రికెట్ టర్మ్స్కి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.